ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే శ్రవణ్ గారు. నమస్తే ఉషా గారు. ఇప్పటివరకు మనం మైండ్ఫుల్ మిలీనియర్ చాలా ఎపిసోడ్స్ చేస్తున్నాం. ఇవాళ పార్ట్ 16 గురించి మనం మాట్లాడబోతున్నాం. చాలామంది ఏదైనా ఒక పనిని మొదలుపెట్టే ముందు ఇవాళ కాదులే రేపు చూద్దాం, కాస్త టైం తీసుకుందాం అన్న గ్యాప్, దాంతోపాటు వాయిదా వేయడం మనకు అలవాటుగా కనిపిస్తూ ఉంటుంటుంది. ఈ ప్రాసెస్లో చాలామంది ఒక 1 minute మనం లేట్ అయినా అవకాశం ఎలా చేజారిపోతుందన్న వాటికి చాలా వీడియోస్లో మీరు మాట్లాడున్నారు. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలంటారు? దానివల్ల వచ్చే నష్టం ఏంటి? దానికన్నా ముందు 7 రోజుల క్లాసెస్లు ఏ విధంగా ఉంటుంది, అసలు 7 రోజుల క్లాసులో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? చేంజ్ ఉంటుంది, లైఫ్లో కొత్త జీవితాన్ని మీరు చూడబోతున్నారు, సెకండ్ ఇన్నింగ్స్ అనుకోండి అని చెప్తున్నారని అంటున్నారు. 7 రోజులు మనం వాళ్ళకి ఏం నేర్పిస్తాం? సో నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో డీటెయిల్గా 7 days మనం ఏం మాట్లాడుకుంటాం, ఏ టాపిక్స్ మాట్లాడుకుంటాం అనేది డీటెయిల్గా నేను చెప్పాను. అదే జస్ట్ ఓవర్వ్యూలో ఏంటంటే, మనం సక్సెస్కి ఏవైతే అవసరమో ఆ సక్సెస్ మైండ్ సెట్ కోసం మనకి ఎటువంటి డ్రీమ్స్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకుంటాం. హెల్త్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫినాన్షియల్ లైఫ్, రిలేషన్షిప్ లైఫ్, అలాగే స్ట్రెస్ని, స్లీప్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, టైం, ఎనర్జీ, ఫోకస్ని ఎలా బెటర్ చేసుకోవాలి, మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఎన్నో డిఫరెంట్ టాపిక్స్, గ్రాటిట్యూడ్ అండ్ ఫర్గివ్నెస్ని ఎలా పెంచుకోవచ్చు, తర్వాత ఫియర్స్, లిమిటింగ్ బిలీఫ్స్ని, సెల్ఫ్ డౌట్స్ని, వీటన్నిటిని ఎలా బద్దలు కొట్టాలి. అండ్ అలాగే ఈరోజు ఒక బ్రీఫ్గా మీరు అడిగారు చూసారా, ప్రొక్రాస్టినేషన్, దాని గురించి ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకుంటాం. కాబట్టి ఇలాంటి 7 daysలో ఎన్నో టాపిక్స్ మనం మాట్లాడుకుంటాం. ఆల్మోస్ట్ 15 to 20 డిఫరెంట్ టాపిక్స్ మనం మాట్లాడుకుంటాం డిపెండింగ్ అపాన్ టైం. అయితే మీరు అడిగారు చూసారా, ప్రతి వ్యక్తి గొప్పవాడు కావాలనుకుంటారు, సక్సెస్ అవ్వాలి, అనుకున్న లక్ష్యాలు సాధించాలి అనుకుంటారు. అయితే ఈ ప్రొక్రాస్టినేషన్ అనేది వాళ్ళని కిల్ చేస్తుంది. అయితే ఇక్కడ లేజినెస్కి, ప్రొక్రాస్టినేషన్కి అంటే బద్ధకానికి, వాయిదా వేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. బద్ధకం అంటే ఏంటి? అసలు వాళ్ళకి చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి ఓపిక ఉండదు, అది బద్ధకం. వాయిదా అంటే ఏంటంటే వాళ్ళకి చేయాలని ఉంటుంది కానీ వాళ్ళకి చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇది ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రపంచవ్యాప్తంగా 70 నుంచి 80% మంది వాయిదా వేసే వాళ్ళే అని రీసెర్చ్లు చెప్తున్నాయి, నేను చెప్పట్లేదు. అయితే దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి అంటే, రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే వాయిదా ఎక్కువ వేస్తూ ఉంటారో వాళ్ళు హెల్త్ని చాలా దారుణంగా నష్టపోయేటట్టు చేస్తున్నారు అని రీసెర్చర్స్ చెప్తున్నాయి. ఎందుకు? ఒక యోగా చేయమంటే మండే నుంచి చేస్తా, ఎక్సర్సైజ్ చేయమంటే మండే నుంచి చేస్తా, లేకపోతే న్యూ ఇయర్ నుంచి చేస్తా, నెక్స్ట్ మంత్ నుంచి చేస్తా. అలాగే వీళ్ళకి ఒక రోగం వచ్చింది, జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, లేకపోతే ఒక ఫీవర్ వచ్చింది, వీళ్ళు వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. చిరిగి చాట్ అంతా అయితే తప్ప వీళ్ళు పట్టించుకోరు. స్టేజ్ 3, స్టేజ్ 4 అప్పుడు రియలైజ్ అవుతారు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి కాంప్లికేషన్స్ ఎక్కువైపోతుంటాయి, వాళ్ళు హెల్త్ని నాశనం చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, వాయిదా వేసే వాళ్ళు ఎక్కువ రిగ్రెట్లో ఉంటారు. మీకు ఒక పని చేయాలని ఉంది, ఆ పని చేయగలిగే సామర్థ్యం మీ దగ్గర లేదనుకోండి, చేయకపోతే ప్రాబ్లం లేదు. ఎందుకంటే అరే ఆ పని చాలా పెద్దది, నాకు అంత సామర్థ్యం లేదు, అందుకని నేను చేయట్లేదు అనుకుంటా. కానీ చేయగలిగే సామర్థ్యం ఉండి చేయకపోతే అబ్బా నేను చేసి ఉండాల్సిందే అని ఎన్నిసార్లు అనుకుంటాం మనం? చాలాసార్లు రిగ్రెట్ ఫీల్ అవుతాం. సో ఇదేంటంటే, ఈ వాయిదా ఎక్కువ వేసే వాళ్ళు రిగ్రెట్లో బతికేస్తుంటారు, సగం జీవితం రిగ్రెట్లో ఉంటారు, సరిగ్గా హ్యాపీగా ఫీల్ అవ్వరు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ హ్యాపీని నాశనం చేసుకుంటారు. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే వాళ్ళు హెల్త్ని నాశనం చేసుకుంటారు. అరే చేయగలిగే సామర్థ్యం ఉండి చేయలేకపోతున్నాను కాబట్టి రిగ్రెట్ ఎక్కువ ఫీల్ అవుతారు. ఈ రిగ్రెట్ నుంచి హ్యాపీనెస్ కూడా పోగొట్టుకుంటారు. ఇవంతా ఒక చైన్ రియాక్షన్. అయితే ఇది అసలు యాక్చువల్గా ఒక ఎమోషనల్ ఇష్యూ. ప్రొక్రాస్టినేషన్ అనేది ఎమోషనల్ ఇష్యూ. ఇంకా దేని గురించి మాట్లాడుకుంటే చాలా పెద్దది అవుతుంది. బట్ ఏ రకంగా జరుగుతుంది అంటే, 2 typesలో నుంచి అసలు జరుగుతుంది. ఒక పని చేయమన్నాం, వెంటనే మనకి ఇంటర్నల్ ఒక డైలాగ్ వస్తుంది. 2 typesలో జరుగుతుంది. అది ఆడియో అండ్ ఫీలింగ్స్. ఆడియో అంటే ఎక్సర్సైజ్ ఏందిలేరా, మండే నుంచి చేద్దాం, న్యూ ఇయర్ వస్తుంది కదా, ఇప్పుడు ఎంజాయ్ చేసేద్దాం, న్యూ ఇయర్ నుంచి చేసేద్దాం అనే మైండ్ సెట్లో ఉంటుంది. అది ఇంటర్నల్ ఆడియో. కానీ ఈ ఆడియో రావడానికి గల కారణం ఏంటంటే ఫీలింగ్స్. కావాల్సింది ఏంటంటే పెయిన్ని అవాయిడ్ చేయాలి, ప్లెజర్ని తీసుకోవాలి. మన బ్రెయిన్కి తెలిసిందల్లా ఒకటే, పెయిన్ని అవాయిడ్ చేయి, ప్లెజర్ని తీసుకో. సో దీని మీదే రన్ అవుతూ ఉంటుంది. అందుకనే మనం చెప్తూ ఉంటాం, అసలు ఎందుకు ప్రొక్రాస్టినేషన్ చేస్తారంటే పెయిన్, ప్లెజర్ గురించి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఫియర్ ఆఫ్ క్రిటిసిజం, ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్. అంటే నేను ఎదుటి వ్యక్తి ముందు స్టూపిడ్గా ఉంటానేమో అనే భయంతో వీళ్ళు ఎక్కువ ప్రొక్రాస్టినేషన్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరైనా వ్యక్తిని వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమన్నాం, లేకపోతే ఒక వీడియో చేయమన్నాం, యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేయాలి,
మీ దగ్గర అద్భుతమైన నాలెడ్జ్ ఉంది, కానీ వీడియో చేయండి, అమ్మో ఏమనుకుంటారు, క్రిటిసైజ్ చేస్తారేమో, నెగిటివ్ కామెంట్స్ పెడతారేమో, నేను సరిగ్గా చెప్పనేమో, నేను సరిగ్గా కనబడట్లేదేమో, నన్ను ఇలా ఉన్నారనుకుంటారు, నేను లావుగా ఉన్నానని కామెంట్ చేస్తారేమో అని ఈ నెగిటివ్ ఈ ఎమోషన్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయన్నమాట. అందుకని ఇప్పుడు కాదులే, నేను కొంచెం లావు తగ్గిన తర్వాత చేస్తా, లేకపోతే నేను కంటెంట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేస్తా. ఇది నాకు కూడా ఒకప్పుడు ఉండేది, కానీ ఇది లెర్నింగ్ ప్రాసెస్. మనం పర్ఫెక్ట్గా ఉండం. ఈ ప్రాసెస్లో మనం నేర్చుకుంటూ ఉంటాం, బెటర్ అవుతూ ఉంటాము. ఎవరు ఎన్ని అనుకుంటున్నా సరే మనం దీని నుంచి గ్రో అవ్వాలి. ఇది థర్డ్ ఏంటంటే 3 types ఆఫ్ పీపుల్ ఉంటారు: పాజిటివ్, నెగిటివ్, రిలేటివ్స్ అంటే రాబంధులు కదా, వాళ్ళు ఏదైనా ఏం చేసినా చేయకపోయినా అంటూనే ఉంటారు. అయితే నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ డౌట్ అండ్ ల్యాక్ ఆఫ్ బిలీఫ్. వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది, కానీ వాళ్ళని వాళ్ళు నమ్మరు. వాళ్ళ పొటెన్షియల్ ఎంత ఉందో వాళ్ళకి తెలియదు. అరే నేను ఇంత అద్భుతాలు చేయగలనా అని వేరే వాళ్ళు చెప్తే తప్ప వీళ్ళకి అర్థం కాదనమాట. సో ఎవరైతే వాయిదా వేయరో వాళ్ళకి అసలు క్లారిటీ వస్తుంది, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం వస్తుంది. అరే నేను అంత అద్భుతాలు చేయగలనా, అనవసరంగా ఇన్నాళ్ళు డిలే చేశాను కదా అని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ బయోకెమికల్ ఎనర్జీ. కొంతమందికి ఇందాక నేను చెప్పా కదా, లేజినెస్లో వీళ్ళకి బద్ధకం ఉంటుంది, అంటే విటమిన్ లోపం, డెఫిషియన్సీస్ ఉంటాయి. కొన్నిసార్లు జింక్, కాల్షియం కానీ, విటమిన్ డి కానీ, B12 కానీ ఇలాంటివి లోపం ఉన్నప్పుడు కూడా వీళ్ళకి ఎనర్జీ ఉండదు. అందుకని పోస్ట్పోన్ చేస్తారు. ఇప్పటికి 4 చెప్పాను, అసలు యాక్చువల్గా చెప్పాలంటే 10 రీజన్స్ ఉన్నాయి. క్విక్గా చెప్పుకోవాలంటే బోరింగ్. ఒక టాస్క్ బోరింగ్ ఉందనుకోండి, వాళ్ళు ప్రోక్రాస్టినేషన్ చేస్తారు, వాయిదా వేస్తారు. బిల్లు కట్టమన్నారు అనుకోండి, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టమంటే రేపు కడతానులే, ఈ ఎలక్ట్రిసిటీ బిల్ ఏంది హ్యా అని అనుకుంటారు. తర్వాత టూ డిఫికల్ట్ టాస్క్ ఏమైనా ఉందనుకోండి, పిల్లలు ఏం చేస్తారో తెలుసా, మ్యాథ్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అరే మ్యాథ్స్ చాలా కష్టం, అవాయిడ్ చేయటం బెటర్ అని చెప్పి అవాయిడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా ప్రొక్రాస్టినేషన్ చేస్తారు. 7th పాయింట్ అన్‌స్ట్రక్చర్డ్ వే. అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలరా బాబు అర్థం కానప్పుడు, ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఉన్నప్పుడు వాళ్ళు వాయిదా వేస్తూ ఉంటారు. అండ్ అలాగే అంబిగ్యూస్ అంటారు. అంబిగ్యూస్ అంటే 2 పనులు ఉన్నాయి, ఇది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రొక్రాస్టినేషన్, ఇది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలా, ఇది చేయాలా అని చెప్పి ఏది చేయకుండా ఉంటారు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అదొక ప్రాబ్లం. అలాగే ల్యాక్ ఆఫ్ పర్సనల్ మీనింగ్. ల్యాక్ ఆఫ్ పర్సనల్ మీనింగ్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పా, బోరింగ్ పాయింట్ తీసుకుంటే వాడికి ఎలక్ట్రిసిటీ బిల్లు కడితే వాడికి అబ్బా ఈరోజు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టానని ఉత్సాహంగా డాన్స్ వేస్తాడా ఏంటి? లేదు కూరగాయలు తెమ్మంటే ఎస్ ఈరోజు నేను కూరగాయలు తెచ్చానని పండగ చేసుకోడు కదా. సో వీళ్ళకి ఫీలింగ్ ఏదో రాదు. అదే అలాగే అంటే 10th పాయింట్ కూడా అదే, నో రివార్డ్. వాళ్ళకి ఏం రివార్డ్ రాదు. అందుకని చెప్పి ప్రొక్రాస్టినేషన్ చేస్తారు. ఈ 10 డిఫరెంట్ వేస్లో వీళ్ళు ప్రొక్రాస్టినేషన్ చేస్తుంటారు, వాయిదా వేస్తుంటారు. అయితే ఇంకా మనం చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం, అందులో చాలా డీటెయిల్గా మనం డిఫరెంట్ వాటి గురించి మాట్లాడుకుంటాం. సో చాలామంది అడుగుతున్నారు శ్రవణ్ గారు, అంటే 7 రోజుల్లో లైఫ్ చేంజ్ అయ్యేలా, కెరియర్లో కొత్త మార్పులు తీసుకొచ్చేలా మన సెషన్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది? 7 రోజులు అసలు ఏం చెప్తారు, ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు, సబ్జెక్ట్ ఏముంటుందని తెలుసుకోవాలనుకుంటున్నారు, ఒకసారి దాని గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 7 డేస్లో మనం ఏ టాపిక్స్ మాట్లాడుకుంటాం అనేది నేను ఇక్కడ చూపిస్తానండి. రీఇగ్నైట్ యువర్ డ్రీమ్స్. అంటే మనందరికీ కొన్ని లక్ష్యాలు ఉంటాయి, కళలు ఉంటాయి, కానీ వాటిని అచీవ్ చేసుకోవడానికి మనకి ఎక్కడో ఏదో ఆపుతూ ఉంటుంది. అందుకని మైండ్ సెట్ మీద మనం ఫోకస్ చేస్తాం. సక్సెస్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా మనం బిల్డ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే మంచి హ్యాబిట్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటాం. అలాగే మనకు అందరికీ భయాలు ఉంటాయి, లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి, మన మీద మనకి డౌట్స్ ఉంటాయి, అండ్ అలాగే వాయిదా వేస్తూ ఉంటాం. వీటన్నిటిని ఎలా బ్రేక్ చేయాలి? మనకు ఎప్పుడో చిన్నప్పుడు కొన్ని బ్యాడ్ మెమరీస్, ఎవరో తిట్టినా, లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోయినా, పేరెంట్స్ టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండటం వల్ల పిల్లల మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అలాంటి బ్యాడ్ మెమరీస్ని కూడా ఎలా రిమూవ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా మనం మాట్లాడతాం. టైంని, ఎనర్జీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఫోకస్ని అండ్ మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే గ్రాటిట్యూడ్ అండ్ ఫర్గివ్నెస్. కృతజ్ఞతతో మనం ఉంటున్నామా, థ్యాంక్ యూ మనం చెప్పుకుంటున్నామా, మనం ఎంతో అద్భుతంగా ఉన్నాం కదా. ముందు అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే ప్రజెంట్ స్టేట్ మనకేముంది అనే దాని గురించి అర్థం చేసుకోవడం గురించి. కానీ హెల్త్ లైఫ్ ఎప్పుడు చెప్తున్నా, హెల్త్లో ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. ఫిజికల్ లైఫ్ ఒకటే కనిపిస్తుంది, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ కనపడదు. దాన్ని ఎలా బెటర్ చేసుకోవాలి, అలాగే ఫినాన్షియల్ లైఫ్ని ఎలా బెటర్ చేసుకోవాలి, రిలేషన్షిప్ లైఫ్ని ఎలా బెటర్ చేసుకోవాలి, బిజినెస్ అండ్ కెరియర్ లైఫ్ని ఎలా బెటర్ చేసుకోవాలి. అలాగే 1/3 ఆఫ్ లైఫ్ మనం పడుకుంటాం, 24 గంటలు 8 గంటలు పడుకుంటున్నాం, కానీ 8 గంటలు మనం అసలు ఆనందంగా పడుకుంటున్నామా, డీప్ స్లీప్లో మనం ఉన్నామా? ఎప్పుడైతే మనం ప్రాపర్గా పడుకున్నామో మన బ్రెయిన్లో నుంచి టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. డయాబెటీస్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, డిఫరెంట్ డిసీజెస్ని మనం తగ్గించుకోవచ్చు ప్రాపర్గా మనం నిద్రపోతే. సో అందుకని స్ట్రెస్, స్లీప్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటాం.
సెల్ఫ్ అవేర్నెస్, మన గురించి మనం తెలుసుకోవాలి, మన బిలీఫ్స్ ఏంటి, మన సెల్ఫ్ కంట్రోల్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు, సెల్ఫ్ డిసిప్లిన్ ఎలా బెటర్ చేసుకోవాలి అనే వాటి గురించి మాట్లాడుతాం. అండ్ ఫైనల్గా వీటి మధ్యలో మనం మెడిటేటివ్ సెషన్స్ ఉంటాయి, కొంచెం మంత్ర చాంటింగ్స్ ఉంటాయి, సో మ్యూజిక్ థెరపీస్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం కుదిరితే, టైం కుదిరితే. సో వీటన్నిటి గురించి మాట్లాడుకుంటాం. సో ఎవరైతే ఈ టాపిక్స్లో బెటర్ అవ్వాలనుకుంటున్నారో, అది స్టూడెంట్స్ అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా సరే, మీరు జాబ్ చేస్తున్నారా, హౌస్ వైఫా, ఎవరైనా సరే, ఈ టాపిక్స్ మనకి ఫౌండేషన్ లాంటివి. సో ఇవి లేకుండా ఏ మనిషి సక్సెస్ అవ్వలేడు, ఆనందంగా ఉండలేడు, డబ్బులు సంపాదించలేడు. అందుకని దీన్ని ఎంతో రీసెర్చ్ చేసి, ఎన్నో బుక్స్ చదివి, ఎన్నో కోర్సెస్ నేను అటెండ్ అయ్యి లక్షలు ఖర్చు పెట్టుకొని దీన్ని మనం ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి, తెలుగు వాళ్ళకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంలో నేను ఈ కోర్సుని ఒక 360 degreesలో నేను డిజైన్ చేశానండి. ఓకే, సో ఎవరికైనా సరే అటెండ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు 7 రోజుల్లో జీవితానికి సరిపడా మార్పులు ఏం చేసుకోవాలో క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా అదే నేను ఎప్పుడు చెప్పేది. ఒకవేళ మీకు ఇవన్నీ అటెండ్ అయ్యి నేను చెప్పినట్టు చేసి మీకు రిజల్ట్స్ కనపడలేదా, డబుల్ మనీ ఇచ్చేస్తాను. ఇది ఫీజు కూడా మనం ఎందుకు పెడుతున్నామో చెప్తున్నానండి. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు 300 రూపాయలు కడితే 300 రూపాయలు తగ్గట్టు తినాలి అని అనుకుంటాం. అదే ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇన్ని ఐటమ్స్ పెట్టేసుకుంటారు, తర్వాత అక్కడ పడేస్తారు, వేస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేయాలనేది సక్సెస్ అవ్వడానికి మేజర్ థింగ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. ఒక మంచి హస్బెండ్గా ఉన్నా సరే, ఎవరిలాగైనా సరే, బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్. అది పెంచడానికే మనం ఒక నామినల్ ఫీజు తీసుకుంటాం. అండ్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక సినిమా ఎలాగైతే ఎంజాయ్ చేస్తారో కలిసి చూసి నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.